భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న స్థానిక రైతాంగాన్ని గాలికొదిలేశారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సన్యాసమాలం చేసేందుకు అప్పటి ప్రభుత్వం కృషి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు ఆయన. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఖమ్మం ఉమ్మడి జిల్లాకి కాకుండా పక్కన ఉన్నటువంటి మైబాద్ జిల్లాకు సంబంధించి కూడా కంప్లీట్ గా మొత్తం మీద ఒక 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి సీతమ్మ సాగర్ డ్యామ్ ప్రాజెక్టు కట్టి అక్కడి నుండి సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా పెద్ద ఎత్తున ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో పెద్ద ఎత్తున నిధులు దగ్గర 90% నిధులు ఖర్చు చేసి మరి పూర్తి చేయడం జరిగినటువంటి ప్రాజెక్టు ఈ జిల్లాకు భద్రాద్రి జిల్లాకు సంబంధించి అమ్మగారిపల్లిలో మొదలైతే మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి ఒక్క ఎకరాకి కూడా సాగునీరు ఇవ్వకుండా ముగ్గురు మంత్రులు కూడా పోటీపడి ఖమ్మం జిల్లా రైతాంగానికి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు సీతారామ ప్రాజెక్టు ద్వారా. చాలా సంతోషం, రైతాంగానికి నీళ్లు ఇవ్వటం తెలంగాణ ప్రాంతంలో ఎక్కడిచ్చినా సంతోషమే. కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఇక్కడ మొదలైతా ఉంటే ఇక్కడ రైతాంగాన్ని పూర్తిగా విస్మరించి ఏదైతే కావాలని చెప్పేసి వాళ్ళు పోటీపడి ఖమ్మం జిల్లాకు తీసుకుపోతా ఉన్నారో ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దుర్మార్గం. పల్నాడు జిల్లా నరసరావుపేట కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు, కూటమి నేతలు పాల్గొన్నారు. గతంలో 26 ఎకరాల్లో కోడెలు ఎంతో మక్కువతో ఈ క్రీడా ప్రాంగణాన్ని నిర్మించారని అన్నారు. గత 5 ఏళ్ల నిర్లక్ష్యానికి గురి కావడం జరిగిందని తెలిపారు. కోడలి గారి స్టేడియంలో ఉండడం జరిగింది. ఇది దాదాపు 26 ఎకరాల స్టేడియము. ఆ రోజు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఈ స్టేడియాన్ని కట్టడం జరిగింది. టీడీపీ హయాంలో అన్ని విధాల సౌకర్యాలు కలిగజేస్తూ వాకింగ్ ట్రాక్ ఒకటి, స్విమ్మింగ్ పూల్ ఒకటి, ఇండోర్ షటిల్ స్టేడియము, క్రికెట్ గ్రౌండ్ ఉంది. మరి ప్రత్యేకమైన జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సదుపాయాలతోటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ స్టేడియం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్టేట్ క్రికెట్ పోటీలు జరిగినాయి, అదేవిధంగా నేషనల్ కబడ్డీ పోటీలు జరిగినాయి, అదేవిధంగా నేషనల్ వాలీబాల్ పోటీలు జరిగినాయి, అదేవిధంగా ఇవాళ నేషనల్ షటిల్ టోర్నమెంట్ కూడా జరిగింది. మరి ఇటువంటి గొప్ప స్టేడియంని మరి గడిచిన 5 ఏళ్ళుగా మరి అభివృద్ధికి నోచుకోలేదు. ఇటువంటి కార్యక్రమంలో గడిచింది గత. ఇవాళ మనం అందరం ఏం చేయాలి? మరి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టాము. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు మన ప్రీతమ నేత ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వం మీద ఆధారపడకుండా P4 అనే కార్యక్రమాన్ని చేపట్టి అందరం కూడా ప్రతి వ్యవస్థని మనం బాగు చేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో NSUU ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ ఏడాది నుంచి ఇంజనీరింగ్ కళాశాల అడ్మిషన్లు ప్రారంభించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజు తీసుకొచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. ఈ ఇంజనీరింగ్ కాలేజీలో 4 కోర్సులు కేబినెట్ ఆమోదం తెలిపింది. సంతోషదాయకమని తెలిపారు. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్కి అడ్మిషన్స్కి ప్రారంభోత్సవానికి ఆమోదం తెలిపిన సందర్భంగా ఈ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే బట్టి విక్రమార్క గారికి, అలాగే ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు హుస్నాబాద్ శాసనసభ్యులైన పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదం తెలుపుతూ, ఏదైతే అంతకుముందు ఇక్కడ ఈ చుట్టుపక్కల విద్యార్థులు చదువుకోవాలంటే ఎటు పోయినా ఒక 40-50 కిలోమీటర్స్ దూరం పోయి చదువుకోవాల్సిన అవసరం ఉండే. ఏదైతే విద్యార్థి నాయకుడైన పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థి సమస్యలు తెలుసు కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంకి ఇంజనీరింగ్ కాలేజ్ కంపల్సరీ అవసరం ఉంది అని చెప్పి తెలుసుకొని ఈ ప్రాంతంకి కంపల్సరీ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని చెప్పి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మరోసారి రుజువైందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూవల్ల దుర్గా ప్రసాద్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతుల అకౌంట్లోకి వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, రాష్ట్రంలో రైతు పక్షపాతి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులతో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి, తుమ్మల, పొంగిలేటి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు వ్యవసాయ సీజన్ మొదలైన సమయంలో 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇవ్వడంతో రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు. మరి వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం. ఆనాడైనా ఈనాడైనా రైతులకి వ్యవసాయానికి చేసింది ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే అది కాంగ్రెస్ మాత్రమే. నాగార్జున సాగర్ శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు కట్టించిన దగ్గర నుంచి ఉచిత కరెంటు కానివ్వండి, ఇప్పుడు రైతు భరోసా కానివ్వండి, గతంలో యూపీఐ గవర్నమెంట్ రుణమాఫీ కానివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చినాక 21,000 కోట్ల రుణమాఫీ కానివ్వండి, ఏది చేసినా కూడా రైతుల కోసం చేసే ప్రభుత్వం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని చెప్పి ఈ రోజంతా రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఒక సంవత్సరంలో కాలంలోనే 3 సార్లు రైతు భరోసా ఇవ్వడంతో పాటు 21,000 కోట్ల రుణమాఫీ చేయడంతో పాటు 15,000 కోట్ల రూపాయలు మరి ఉచితంగా రైతులకు ఇచ్చే కరెంటును కూడా ఈనాడు గవర్నమెంట్ ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా రైతులకు పంటలు కాపాడడం గొప్ప ప్రభుత్వం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తున్న రేవంత్ రెడ్డి గారితో సహా ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేశారో వాటన్నిటినీ కూడా ఇప్పటికే చాలా వరకు వన్ బై వన్ తీర్చుకుంటూ వచ్చారు. అందులో ప్రధానమైనది ప్రథమ ఘట్టం ఈ రైతాంగానికి అవసరమైనటువంటిది ఈరోజు చేసినటువంటి రైతు భరోసా. ఈ రైతు భరోసాని మొన్న 16వ తారీఖు నాడు మా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రివర్గం కూర్చొని 16వ తారీఖు నాడు తీసుకున్నటువంటి నిర్ణయం 16 నుంచి 9. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించాలని పోస్టర్లు ఆవిష్కరించారు. విద్యార్థి దశ నుంచి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగాన్ని నిర్మూలించడానికి అవగాహన కల్పించాలని కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సిపి తెలిపారు. Active participate in and illicit trafficking and law take drugs and I will. ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు జీతాలు ఇవ్వకుండా పని చేయించుకుంటున్నారని, జీతాలు ఇవ్వాలని అడిగితే విధుల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. ఇదే విషయాన్ని మంత్రి దామోదర్ రాజా నరసింహను దృష్టికి తీసుకెళ్లగా మంత్రి స్పందిస్తూ వీరి జీతాభత్యాలు వెంటనే ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. అయినా కూడా తమకు జీతాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో అంగన్వాడీలో మహాధర్నా నిర్వహించారు. అంగన్వాడీల సమస్య పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎనుమల్లపల్లి గణేష్ సర్కిల్ నుంచి కలెక్టర్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. తల్లికి వందనం ప్రోగ్రాం అందరికీ అమ్మలకు పడింది, కానీ అంగన్వాడీలకు మాత్రం వర్తింపజేయలేదు. అదొక్కటే కాదు, కనీసం సంక్షేమ పథకాలు ఏవి వర్తింపజేయలేదు. చాలా సార్లు రాష్ట్ర కేంద్రం నుంచి నాయకత్వం వెళ్లి అధికారులు మొరపెట్టుకున్నా కూడా ఈ రోజు ఈ వారంలో తీసేస్తామని చెప్తున్నారు. కనీసం రేషన్ కార్డు కూడా అర్హత లేని వాళ్ళు ఇంతమంది ఉన్నాం. ఈ ఇప్పుడు రేషన్ కార్డులో ఎవరైతే
ఎలిజిబుల్ అయ్యి వాళ్ళు ఎక్కించడానికి వెళితే మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు కాబట్టి మీకు అర్హత లేదు అని చెప్తున్నారు. తల్లికి వందనం ఒకవేళ మాకు కాకపోయినా మా కొడుకుల బిడ్డలకు కూడా మీ ఇంట్లో ఉద్యోగురాలు ఉంది, ప్రభుత్వ ఉద్యోగురాలు ఉంది, అందుకు మీకు వర్తించడం లేదంటున్నారు. ఇది ఎక్కడనే మేము కూడా మహిళలని ప్రభుత్వం మర్చిపోయిందా? ప్రధానంగా అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లే అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని. సిద్దిపేట జిల్లా చెర్యాల మండలంలో సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. కడవెరుగులు గ్రామ సమీపంలో రోడ్డు హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆయా గ్రామాలకు వెళ్లే వాహనదారులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తయి 4 నెలలు కావస్తున్నా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు బ్రిడ్జిని ప్రారంభించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రారంభించాలి నిర్మాణం పూర్తయిన కడవేరుగు బ్రిడ్జిని. సిపిఎం సిపిఎం జిందాబాద్ జిందాబాద్. ప్రారంభించాలి పూర్తయిన కడవేరుగు బ్రిడ్జిని. స్పందించాలి ఆర్ఎండ్బి అధికారులు వెంటనే. స్పందించాలి ఆర్ఎండ్బి అధికారులు వెంటనే. ప్రారంభించాలి కడవేరుగు బ్రిడ్జిని వెంటనే. ప్రారంభించాలి నిర్మాణం పూర్తయిన కడవేరుగు బ్రిడ్జిని. కర్నూలు జిల్లా దేవరకొండ మండలంలో జైనీసు గ్లోబల్ స్కూలు అనుమతులు లేకుండా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ చట్టవిరుద్ధంగా అడ్మిషన్లు చేపడుతోందని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శరత్ కుమార్ తెలిపారు. దీనిపై స్పందించిన దేవరకొండ ఎంఈఓ తిమ్మారెడ్డి స్కూల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. అనుమతులు రాకుండా అడ్మిషన్ చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ హెచ్చరించారు. కర్నూలు జిల్లా దేవరకొండ మండల కేంద్రంలో గ్లోబల్ జీనియస్ పేరుతో పాఠశాల నిర్వహించబడుతూ ఉందని చెప్పేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, గ్లోబల్ జీనియస్ పాఠశాల యాజమాన్యం ముమ్మరంగా హంగులు, ఆర్భాటాలు, ప్రచారాలు, రంగురంగుల కరపత్రాలతో, పెద్ద పెద్ద హోర్డింగ్లతో పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య ప్రాంతాలు, అదేవిధంగా కూడళ్ల వద్ద, వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి కూడళ్ల వద్ద, మరి అదే రకంగా ఇతర ప్రాంతాలు, ఇతర మండలాల్లో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో కూడా వాళ్ళ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మండల గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలలకు అన్ని కూడా మరి పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ జరిపించాలి. పైరు అనుమతులు, తర్వాత ఆటో స్థలాలు, వాటితో పాటు క్వాలిఫైడ్ అర్హత ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారా లేనా అనేటువంటి విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో విచారించాలని చెప్పేసి, విచారించి లేని పక్షంలో కురడా జరిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, గ్లోబల్ జీనియస్ అనే పాఠశాల యొక్క ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. విస్తృతంగా కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. చట్టం విరుద్ధంగా కూడా చర్యలు తీసుకునబడను. ఇక్కడ పాఠశాలకు ఎటువంటి అనుమతులు కూడా మరి ప్రభుత్వం నుంచి లేదు. ఇక్కడ ఎటువంటి అడ్మిషన్లు చేసుకోకూడదని మరి తల్లిదండ్రులు కూడా మేము తెలియజేస్తున్నాం. మన పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో కుంగిపోతున్న కాల్వాటులను పునర్నిర్మించాలని జనసేన వీర మహిళ పండా వరలక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు. రంపచోడవరం మండలం ఐపోలవరంలో పంచాయతీ ఈర్లపల్లి గ్రామంలోకి వెళ్లాలంటే ఆ కాల్వట్టులను దాటుకుని వెళ్లాలి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సైతం లేనట్టే పరిస్థితి. అయితే ఆ కాల్వట్టులను పూర్తిగా కుంగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పండా వరలక్ష్మి తెలిపారు. ఇళ్లపల్లి గ్రామం ప్రధాన రహదారి అయినటువంటి రోడ్డు దగ్గరకు వచ్చామండి. ఇక్కడ గ్రామస్తులందరూ వచ్చి ఈ ప్రధాన రహదారిలో ఉన్న సమస్య గురించి నా దగ్గర తెలియపరచుకోవడం జరిగింది. దీని గురించి ఎలాగైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో మేము ఇక్కడికి వచ్చామండి. అయితే ఇక్కడ ఒక 100 కుటుంబాల వరకు ఉన్నాయండి గ్రామంలోన. ఇక్కడ ఒక గర్ల్స్ హాస్టల్ కూడా ఉందండి. ప్లస్ వచ్చి ఇక్కడికి ఒక అంబులెన్స్ రావాలన్నా, పెద్ద పెద్ద వెహికల్స్ ఏ రావాలన్నా ఇది ఒక్కటే రూట్ అండి. ఈ రూట్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. వర్షం ఇక్కడ నుంచి వర్షాలు స్టార్ట్ అవుతున్నాయండి. స్టార్ట్ అయిన తర్వాత ఈ రూట్ అయితే చాలా దారుణంగా ఉంది. ఏ పెద్ద వెహికల్ రావాలన్నా.
కర్నూలు జిల్లా అదోనిలో గత వారం రోజులుగా హాట్ టాపిక్ గా మారిన ధనపురం సర్పంచ్ చంద్రశేఖర్ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. దళిత సర్పంచ్ కు అవమానం జరిగేలా ప్రవర్తించిన ఆందోళన ఎమ్మెల్యే పాటు మరికొంతమందిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని టూ టౌన్ లో ఫిర్యాదు చేశారు ఎన్డీఏ దళిత నాయకులు. పార్వతీపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగరావుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విజయనగరం సమీపంలో జోగరావు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే ఈ ప్రమాదంలో వైసీపీ నేత జోగరావుకు చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్న చందంగా సంతకవీటి మండలం బురదపేట గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల వ్యవహారం పిల్లలను స్కూలుకి పంపించాలంటే భయంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 21 మంది పిల్లలు 2 ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్నారు. 45 ఏళ్ల క్రితం స్కూలు పాత బిల్డింగులో పిల్లలు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులు స్కూలు పెచ్చులు ఊడి తమ పిల్లలపై పడుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మాది సంతకేడు మండలం బోరాడపేట గ్రామం. మా పిల్లలు ఇద్దరు ఇక్కడే చదువుతున్నారండి. బాబు 1వ క్లాసు, పాప 4వ తరగతి చదువుతుంది. నిన్న ప్రేయర్ అయిన టైంకి గోడ పడిపోయింది. అదే ఇంకేదైనా బిల్డింగ్ ఇంకా మామూలుగా పెచ్చులు పడ్డాయి. అదే అక్కడ ఉంటే మా పిల్లల పరిస్థితి ఏంటి? ప్రేయర్ జరుగుతుంది కాబట్టి అక్కడ లేరు. లేకపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి? అక్కడ కంపల్సరిగా అక్కడే బయట చదువుతారు కదా. పడిపోయి ఉమ్మడి నెల్లూరు జిల్లా చిలకలూరులో పట్టపగలు రౌడీ షీటర్లు దారుణ హత్య కలకలం రేపింది. మెదర కాలనీలో రౌడీ షీటర్ అచ్చి ప్రవీణ్ ను అదే గ్రామానికి చెందిన మణి అలియాసు సుబ్రహ్మణ్యం కత్తితో దాడి చేసి గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు. హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. తన వద్ద డబ్బులు తీసుకున్నట్టు ఓ పేషెంట్ ఆరోపించగా వైద్య సిబ్బంది అతడిపై చేయి చేసుకున్నారు. రివర్స్ లో తమపై పేషెంట్ చేయి చేసుకున్నాడంటూ పేషెంట్ కేర్ విభాగం సిబ్బంది విధులను బహిష్కరించారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు వైద్య సిబ్బంది విధుల్లోకి వెళ్లాలని సూచించారు. వైద్య అధికారుల ఎంట్రీతో వివాదం రద్దుమణిగింది. నంద్యాల జిల్లా ఆత్మకూరులో సాయిబాబా నగర్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. మైనర్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శరభారెడ్డి ఇంట్లో 60 తులాల బంగారం, 30 లక్షల నగదు చోరీకి గురైంది. వెస్ట్ వెడ్డింగ్ షూట్లో వైఎస్ఆర్ స్మృతి వంకలకు కుటుంబ సభ్యులు వెళ్లడంతో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలను పగలగొట్టి బీరువాలోకి నగదు, బంగారు ఆభరణాలను దోచుకున్నారు. శరభారెడ్డి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు సిఐ రాము ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఘటనలో జరిగిన ప్రాంతంలో డ్రగ్స్ స్క్వాడ్, క్లూస్ టీంలతో తనిఖీలు చేశారు.
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లంకెలపాలెం వద్ద కంటైనర్ ర్యాలీ బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చి కారు, జీపు 4 బైకుల్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలవ్వగా స్థానికులు వెంటనే సహాయ చర్యలు చేపట్టి వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాల కారణంగా 2 పిల్లలతో సహా తల్లి బావిలో దూకిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. పెందుర్తి నియోజకవర్గం సత్తినవారిపాలెంలో కొల్లి గీత తన 2 పిల్లలు భర్తతో కలిసి నివాసం ఉంటుంది. భర్త పవన్ కొన్ని నెలలుగా ఖాళీగా ఉంటూ మద్యం సేవించి భార్యను హింసిస్తున్నారు. తనను అనుమానిస్తూ పలుమార్లు చిత్రహింసలు పెట్టడంతో మనస్తాపానికి చెంది రాత్రి తన 2 పిల్లలతో తల్లి బావిలోకి దూకింది. తల్లి గీత, కొడుకు భవిష్యత్తు మణికంఠ మృతి చెందగా కుమార్తె యోక్షిత భవ్యశ్రీ బావిలో మెట్టు పట్టుకొని ఉండగా స్థానికులు కాపాడారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మరిడమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగింది. వచ్చే నెల 31వ తేదీ వరకు సుమారు 37 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయలక్ష్మి తెలిపారు. 24న జరిగే జగన్ మహోత్సవానికి పురస్కరించుకొని ఇప్పటికే ఆలయ రంగులు, విద్యుత్ దీపాలతో స్వరంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఇది వాల్టీ లోకల్ న్యూస్. చూస్తూనే